విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని కనిపించకుండా చుట్టూ ప్రహారీ నిర్మించిన ఎమ్మెల్యే అన్నపురెడ్డి ఆదిప్రాజ్ అనుచరులను శిక్షించాలని రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు పాలితెట్టి పెంటారావు అన్నారు. దీనిపై తక్షణమే అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహానికి ఆనుకుని ఉన్న గోడను తొలగించి పార్కు మధ్యలో విగ్రహాన్ని ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలను వ్యక్తం చేసి ధర్నాలకు దిగుతామని అధికారులకు హెచ్చరించారు. రెడీమేడ్ వచ్చేస్తాయి కాబట్టి వచ్చేది 3 లైన్లు తీయాలండి. రాష్ట్ర అధ్యక్షులు దళిత్ సేన మరియు మాల మహానాడు ఈవేళ పెందుర్తి గ్రామంలో సర్వే నెంబరు 163లో 2011లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి అంబేద్కర్ పేరుతో అంబేద్కర్ సామాజిక భవనానికి స్థలం కావాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి దళిత నాయకులు సోదరుడు డుంబారి రామారావు గారు నాయకత్వంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పటం, ప్రభుత్వం నుంచి అనేక ఉత్తర ప్రత్యుత్చారాలని జరిపిన తరువాత డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ గారి ద్వారా జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ వెళ్ళటం, వారు 19 సెంట్లకి సంబంధించి ఇక్కడ సామాజిక భవనానికి సంబంధించి ఇన్ఫార్మల్గా యాక్సెప్ట్ చేసినట్టు అవేళ లెటర్ కూడా రాతపూర్వకంగా లెటర్ రావడం కూడా జరిగింది. ఆ లెటర్లో ఉన్న సారాంశం ఏమిటనంటే సర్వే నెంబర్ 163లో 19 సెంట్ల యొక్క భూమిని అంబేద్కర్ సామాజిక భవనానికి కేటాయించారని, ఆ భవన నిర్మాణం జరగాలని, దానికి సంబంధించి డుంబారి రామారావు గారు ప్రభుత్వం నుంచి సోషల్ వెల్ఫేర్ నుంచి సుమారు 10 లక్షలు కావాలని చెప్పి అడిగితే 5 లక్షల రూపాయలకి సోషల్ వెల్ఫేర్ వారు రికమెండ్ చేసి అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపినటువంటి లేఖ ప్రతిది. ఇంత సుదీర్ఘకాలం ఈ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించిన తర్వాత రామారావు గారి నాయకత్వంలో మాలాంటి పెద్దల తాలూకా సహకారంతో అంబేద్కర్ పేరు మీద ఇక్కడ ఒక సామాజిక భవనం రావాలి. ఆ సామాజిక భవనాన్ని ఆనుకుని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల యొక్క ఈ చేసిన అప్రజాస్వామిక విధానాన్ని దళితులే కాదు మైనారిటీలు కూడా దీన్ని పూర్తిగా మా తరపు నుంచి కూడా దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని కులాలకి మతాలకి అతీతంగా అందరూ ఆయన్ని అభినందిస్తారు. అటువంటి మహోన్నత వ్యక్తికి ఈరోజు చాలా అవమానం జరిగింది. దీన్ని ప్రజాస్వామికవాదులు అందరూ కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆయనకి అవమానం జరిగిందంటే భారతదేశానికి అవమానం జరిగినట్టు. ఈరోజు స్వతంత్ర భారతదేశం నడుస్తుందంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగం మీద ఆధారపడి నడుస్తుంది. ఆయన అవమానిస్తే రాజ్యాంగం అవమానించినట్టే. కాబట్టి ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాల వారు, మైనార్టీలు, బడుగు బలహీనత వర్గాలందరూ కూడా ఈ చర్యను ఖండించి ఏదైతే దీనిపైన డుంబారి రామారావు గారు, పాలితెట్టి పెంటారావు దీన్ని విగ్రహావిష్కరణ చేసినటువంటి దీన్ని పరిరక్షించి ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చి దీనిపై అవమానపరిచిన వారిని చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని శిక్షించవలసిందిగా మేము కూడా కోరుతున్నాం. నక్కెళ్ళ నాగమణి, నేను దళిత సేన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. అలాగే పాత్రికేయ మిత్రులకు కూడా ముందుగా నమస్సులు. 163 సర్వే నెంబర్లో సుమారు 19 సెంట్లు భూమిలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ 2011లో జరిగింది. మరి ఆ జరిగినటువంటి విగ్రహానికి అడ్డంగా గోడ కట్టి ఎవరైతే గోడ కట్టారో వారిని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారతదేశానికే నవభారత రాజ్యాంగాన్ని అందించినటువంటి మహోన్నతుడు. అందులో మరి ముఖ్యంగా స్త్రీలకి
అధిక ప్రాధాన్యత ఇచ్చి పురుషులతో పాటు సమాన హక్కులు కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి అవమానం జరిగినట్టే అని చెప్పి మేము ఈరోజు పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఎవరైతే ఈ గోడ బాబాసాహెబ్ అంబేద్కర్కి అడ్డంగా కట్టారో వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. చేయలేని ఎడల మేము ప్రజా సంఘాలతో పాటు ఇతర ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు ఉన్నారో వారందరూ వచ్చి మేము ధర్నాకు మాత్రం ఖచ్చితంగా రూపకల్పన చేస్తాం. కాబట్టి మరి ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారో వారికి మేము సూటిగానే చెప్తున్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్క వర్గానికే కాదు, కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు నవభారత రాజ్యాంగాన్ని అందించారు. కాబట్టి మీరు ఆ కోణంలో కూడా ఆలోచించి అంబేద్కర్ ఉన్నారు కాబట్టి ఈ దేశంలో మీరు కూడా బ్రతుకున్నారని చెప్పి వారికి మేము హెచ్చరిస్తున్నాం.